హలో అండ్ వెల్కమ్ టు ది డైలీ కరెంట్ అఫైర్స్ అనాలసిస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఈ మొదటి ఆర్టికల్ వచ్చేసి ఇది ఫండ్స్ డెవల్యూషన్కి సంబంధించింది. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అండ్ ఫినాన్స్ కమిషన్ రెండింటికి సంబంధించింది. ఇది మనకు గ్రూప్ 1 మెయిన్స్లో పాలిటీలో ఉంటుంది. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అండ్ గవర్నెన్స్లో ఫినాన్స్ కమిషన్, కాన్స్టిట్యూషనల్ బాడీ ఫినాన్స్ కమిషన్కి సంబంధించి రెండింటికి సంబంధించినటువంటి టాపిక్ ఇది. దీని యొక్క ఫోకస్ మొత్తం కూడా మెయిన్స్కు సంబంధించి మనకు కంటెంట్ ఉన్నటువంటి ఆర్టికల్. ప్రిలిమ్స్లో కూడా కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నప్పటికీ మెయిన్స్కు ఇది చాలా ఉపయోగపడేటువంటి ఆర్టికల్. అండ్ దిస్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫిజికల్ ఫెడరలిజం అంటే ఫెడరలిజం మనకు తెలుసు. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, లెజిస్లేటివ్ రిలేషన్స్, ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ అండ్ ఫినాన్షియల్ రిలేషన్స్ ఉంటాయి. దిస్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు ది ఫిజికల్ ఫెడరలిజం. ఫిజికల్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ద మనీ, ఫెడరలిజం ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ద సెంట్రల్ స్టేట్. దీనికి సంబంధించింది అన్నట్టు. ఆన్ ఇర్రెగ్యులారిటీస్, దీని టైటిల్ వచ్చేసి ఆన్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ వర్టికల్ డెవల్యూషన్. అండ్ వాట్ ఈజ్ వర్టికల్ డెవల్యూషన్, వాట్ ఈజ్ హారిజంటల్ డెవల్యూషన్. వర్టికల్ డెవల్యూషన్ అంటే ఏంటి, హార్టికల్ డెవల్యూషన్ అంటే ఏంటి, ఇది ఎవరు, ఈ వర్టికల్ డెవల్యూషన్ ఎంత ఉండాలి, హారిజంటల్ డెవల్యూషన్ ఎంత ఉండాలని సజెస్ట్ చేసేటువంటి బాడీ ఏంది. ఈ బాడీ వచ్చేసి ఫినాన్స్ కమిషన్. ఇప్పుడు మనం 16th ఫినాన్స్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది అరవింద్ పనగారియా నేతృత్వంలో చైర్మన్గా 16th ఫినాన్స్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. 15th ఫినాన్స్ కమిషన్ యొక్క టర్మ్ అయిపోయింది. 16th ఫినాన్స్ కమిషన్ ప్రజెంట్ వర్క్ చేస్తుంది టు సజెస్ట్ ద డెవల్యూషన్ మెకానిజం, devolution of funds from state to center to states and among the states also. Central to states కింద కేటాయించిన తర్వాత మళ్ళీ విత్ ఇన్ ద స్టేట్స్ ఏ స్టేట్కి ఎంత డివల్యూట్ చేయాలి అనేటువంటిది. సెంట్రల్ టు స్టేట్ దాన్ని మనం వర్టికల్ డెవల్యూషన్ అంటాం, అమాంగ్ ద స్టేట్స్ని మనం హారిజంటల్ డెవల్యూషన్ అంటాం. అకార్డింగ్ టు ద 15th ఫినాన్స్ కమిషన్ 41% ఆఫ్ డివిజబుల్ పూల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ఆల్ నెట్ ప్రొసీడ్స్ అంటాం లేదా డివిజబుల్ పూల్ అంటాం. రెండింటిని మనం ఒకే తీరుగా చూడాలి. డివిజబుల్ పూల్ ఆర్ నెట్ ప్రొసీడ్స్, ఈ రెండింటిని మనం ఒకే రకంగా అర్థం చేసుకోవాలి. ఈ డివిజబుల్ పూల్ ఆర్ నెట్ ప్రొసీడ్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో 41% ఈ వర్టికల్ డెవల్యూషన్ అంటే స్టేట్కి అలొకేట్ చేయాలి సెంటర్ అని చెప్పేసి 15th ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసినటువంటిది. ఈ విత్ ఇన్ ది 41%లో అమాంగ్ ద స్టేట్ ఏ స్టేట్కి ఎంత చేయాలని దాన్ని మనం హారిజంటల్ డెవల్యూషన్ అంటాం. ఇక్కడ కాన్స్టెంట్గా అపోజిషన్ రూలింగ్ స్టేట్స్ పర్టికులర్గా ఏమంటున్నాయంటే దే హ్యావ్ నాట్ బీన్ రిసీవింగ్ దేర్ ఫేర్ షేర్స్ యాజ్ పర్ ద ప్రజెంట్ స్కీమ్ ఆఫ్ ఫైనాన్షియల్ డెవల్యూషన్ అంటుంది. 15th ఫినాన్స్ కమిషన్ ఏదైతే రికమెండ్ చేసిందో దాని ప్రకారం కూడా మేము తీసుకుంటలేము, అది కూడా అంత పర్ఫెక్ట్గా లేదు, అయినా మాకు రావాల్సినటువంటి ఫెయిర్ షేర్ అయితే ఉందో అది వస్తలేదని చెప్పేసి పర్టికులర్లీ ఈ అపోజిషన్ రూల్ స్టేట్స్ అనేటువంటి కంప్లైంట్ చేస్తున్నాయి. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, డివిజబుల్ పూల్లోకి రాకుండా, ఈ డివిజబుల్ పూల్ కాకుండా అదర్ ప్రొసీడ్స్ యొక్క కలెక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఈ అదర్ ప్రొసీడ్స్ అంటే ఏంటిది కూడా మనం డిస్కస్ చేద్దాం. డివిజబుల్ పూల్ అయితేనేమో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మధ్యలో అవి డివైడ్ చేయాలి, షేర్ చేయాలి. కానీ అలా కాకుండా డివిజబుల్ పూల్లోకి రాకుండా వేరే రకంగా ట్యాక్సెస్ని కలెక్ట్ చేస్తున్నది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెస్సెస్ అండ్ సర్చార్జెస్ రూపంలో ఇది కలెక్ట్ చేస్తుంది. అట్లా స్టేట్స్కి రావాల్సినటువంటి ఫెయిర్ షేర్ని అది ఎగ్గొడుతుంది అని చెప్పేసి అంటుంది. ఇది యొక్క స్టేట్స్ కన్సర్న్స్. అయితే 15th ఫైనాన్స్ కమిషన్ క్రైటీరియా ఏంది అంటే ఈ హారిజంటల్ డెవల్యూషన్ క్రైటీరియా వచ్చేసి వర్టికల్ డెవల్యూషన్ ఏమో 41% చేసింది. ఈ 41%లో టోటల్గా ఎంత, ఏ స్టేట్కి ఎంతెంత డెవల్యూట్ చేయాలి, క్రైటీరియా ఏంటిది దానికి. హారిజంటల్ డెవల్యూషన్ అంటాం, అమాంగ్ ద స్టేట్స్ని మనం డివైడ్ చేసేదాన్ని హారిజంటల్ డెవల్యూషన్ అంటాం. హారిజంటల్ డెవల్యూషన్లో స్టేట్కు ఈ స్టేట్కి ఎంత ఇవ్వాలనే క్రైటీరియా చూసినట్టయితే దానికి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. 45% ఫర్ ది ఇన్కమ్ డిస్టెన్స్, 15% ఫర్ ది పాపులేషన్, 15% ఫర్ ది ఏరియా, 10% ఫర్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, 12.5% ఫర్ డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అండ్ 2.5% ఫర్ ట్యాక్స్ ఎఫర్ట్. దీంట్లో వీటి పారామీటర్స్ ఆధారంగా ఈ వెయిటేజ్లో మనం ట్యాక్స్ డెవల్యూట్ చేయాలని చెప్పేసి చెప్పింది అన్నట్టు. అయితే స్టేట్ గవర్నమెంట్స్ ఏమవుతుంది, ఇన్కమ్ డిస్టెన్స్ పర్టికులర్గా తీసుకుందాం. ఈ ఇన్కమ్ డిస్టెన్స్ క్రైటీరియా వచ్చినట్టయితే ఇన్కమ్ డిస్టెన్స్ ఏం చెప్తుంది అంటే మన కంట్రీలో హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి స్టేటు హర్యానా. ఈ హర్యానాతో పోలిస్తే ఒక పర్టికులర్ XYZ స్టేటు ఎంత దూరంలో ఉంది పర్ క్యాపిటల్ ఇన్కంలో, దీని ఇన్కంతో పోలిస్తే ఇది ఎంత దూరంలో ఉందన్న దాన్ని బట్టి దీని యొక్క
ఫండ్స్ హార్జెంటల్ డెవల్యూషన్లో దీని షేర్ డిసైడ్ అవుతుంది. అంటే ఎంత లో ఇన్కమ్ ఉంటే అంత షేర్ వస్తుంది, ఎంత హై ఇన్కమ్ ఉంటే అంత షేర్ తక్కువ వస్తుంది. అంటే ఇక్కడ స్టేట్స్ ఏమంటున్నాయి, బికాజ్ వీఆర్ పర్ఫార్మింగ్ బెటర్ వీఆర్ రిసీవింగ్ లెస్. మా పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండటం, మేము చేసినటువంటి తప్పు, మాకు పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్నందుకు మాకు తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి దీన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాయి. అలాగే 15% ఫర్ ద పాపులేషన్ ఎక్కువ ఉంటే దానికి ఎక్కువ డెవల్యూషన్ వస్తుంది. తక్కువ పాపులేషన్ అంటే పాపులేషన్ కంట్రోల్ చేసినటువంటి స్టేట్స్కు, పర్టికులర్గా సదరన్ ఇండియన్ స్టేట్స్కి తక్కువ డెవల్యూషన్ వస్తుంది. పాపులేషన్ ఎక్కువ నాటికి పాపులేషన్ క్రైటీరియాతో ఎక్కువ వస్తుంది. వీటి పట్ల కూడా స్టేట్ గవర్నమెంట్స్ బెటర్ పర్ఫామ్ చేసినందుకు వీఆర్ బేరింగ్ ద పనిష్మెంట్ అని చెప్పేసి ఇవి అంటున్నాయి. ఇదొక ఇష్యూ ఉంది ఫినాన్స్ కమిషన్ విషయంలో. నెక్స్ట్ ద శ్రింకింగ్ డివిజబుల్ పూల్ అంటే మనం ఇంతకుముందు చెప్పిన వాట్ ఈజ్ డివిజబుల్ పూల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద సెంట్రల్ గవర్నమెంట్ రిసీవ్స్ 100 రూపీస్ ట్యాక్సెస్, 100 రూపీస్ తీసుకుంటుంది ట్యాక్స్ ఇన్కమ్. దీన్ని గ్రాస్ ట్యాక్స్ అంటాం. మొత్తం తీసుకున్నటువంటి ట్యాక్స్ని ఏమంటాం, గ్రాస్ ట్యాక్స్ కలెక్షన్, గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ అనొచ్చు, లేదా గ్రాస్ ట్యాక్స్ కలెక్షన్ అనొచ్చు. ఈ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ 100 రూపీస్ అనుకుంటే 100 రూపీస్ నుంచి సెసెస్, సర్చార్జెస్ అండ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్, కాస్ట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్, ఈ మూడింటిని తీసేస్తే, సబ్స్ట్రాక్ట్ చేస్తే మిగిలింది ఇట్ బికమ్స్ ది డివిజబుల్ పూల్ ఆర్ నెట్ ప్రొసీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఏముంది, గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ ఉంది, అంటే టోటల్ ట్యాక్స్ కలెక్టెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సెసెస్ 10 రూపీస్ కలెక్ట్ చేసింది, సర్చార్జెస్ 10 రూపీస్ కలెక్ట్ చేసింది, అండ్ కాస్ట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్కు 10 రూపీస్ అని అనుకోండి. ఈ టోటల్ 30 రూపీస్. ఈ 100 రూపీస్ నుంచి 30 రూపీస్ మైనస్ చేస్తే మిగిలే 70 రూపీస్నే మనం డివిజబుల్ పూల్ ఆర్ నెట్ ప్రొసీడ్స్ అంటాం. డివిజబుల్ పూల్ నెట్ ప్రొసీడ్స్ అంటే ద ప్రొసీడ్స్ కన్సిస్ట్ ఆఫ్ ద గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్టర్ ద డిడక్షన్ ఆఫ్ సెసెస్, సర్చార్జెస్ అండ్ కాస్ట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్. అయితే ఎర్లియర్ ఏముండేదంటే ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే డివిజబుల్ పూల్లో ఉండేది. గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలో ఉన్నప్పుడు కూడా ఇది డివిజబుల్ పూల్లో ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటీ ఉండేది. 2000లో చేసినటువంటి ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వల్ల ఆల్ ట్యాక్సెస్ ఇంక్లూడింగ్ కార్పొరేషన్ ట్యాక్సెస్, కస్టమ్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్సెస్, నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీస్ అన్నిటి కూడా ఈ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలో ఇవన్నీ కూడా డివిజబుల్ పూల్కి వచ్చేసినాయి. బట్ ఈ సెసెస్ అండ్ సర్చార్జెస్ అండ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఇవి గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలో ఉన్నాయి, బట్ డివిజబుల్ పూల్లో రావట్లేవు. అంటే సెంట్రల్ గవర్నమెంట్స్ నీడ్ నాట్ టు షేర్ దీస్ సెసెస్ అండ్ సర్చార్జెస్ విత్ ది స్టేట్ గవర్నమెంట్స్. సెసెస్ ఎంత వచ్చినప్పుడు కూడా, సర్చార్జెస్ ఎంత ఉన్నప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంటు ఈ సెసెస్ అండ్ సర్చార్జెస్ని స్టేట్స్కి ఇది డిస్ట్రిబ్యూట్ చేయదు, డివాల్వ్ చేయదు. దిస్ ఈస్ ద మేజర్ కన్సర్న్. అంటే ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ద సెసెస్ అండ్ సర్చార్జెస్ టు అవాయిడ్ ది డిస్ట్రిబ్యూషన్ టు ది స్టేట్స్. ఈ ట్యాక్స్ రెవెన్యూని స్టేట్స్కి పంచకుండా ఉండాలంటే డివిజబుల్ పూల్కి వస్తే ఖచ్చితంగా స్టేట్స్కి అలొకేట్ చేయాలి. డివిజబుల్ పూల్కి రాకుండా ఉండాలంటే సెసెస్ అండ్ సర్చార్జెస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. దానివల్ల స్టేట్స్కి రావాల్సినటువంటి లెజిటిమేట్ ట్యాక్స్ ట్యాక్స్ షేర్ అయితే ఉందో అది రావట్లేదని చెప్పేసి ద స్టేట్స్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ కన్సర్న్స్ ఓవర్ దిస్ క్రైటీరియా, ఇంక్రీజింగ్ సెసెస్ అండ్ సర్చార్జెస్. వెన్ జిఎస్టీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2017, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, no cesses and surcharges, all cesses and surcharges would be discarded and subsumed into the GST system. ఇప్పటి నుంచి మేము ఏ సెస్ ఏ సర్చార్జెస్ సపరేట్గా ఉండదు, అవన్నీ కూడా జిఎస్టీలో కలిపేస్తాం అనేది. సో దట్ ద స్టేట్స్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ విల్లింగ్నెస్ టు అడాప్ట్ టు ద జిఎస్టీ సిస్టమ్. జిఎస్టీ ఒప్పుకోవడానికి ఇదొక రీజన్. ఎందుకంటే అప్పుడు అన్ని జిఎస్టీలోకి వచ్చేస్తే సో దట్ స్టేట్ యొక్క షేర్ కూడా పెరిగిపోతుంది. ఈ సెసెస్ అండ్ సర్చార్జెస్ ఉండకపోతే స్టేట్స్కి రావాల్సినటువంటి నెట్ ప్రొసీడ్స్ ఏదైతుందో అది ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి స్టేట్స్ అనుకున్నాయి. బట్ న్యూ సెసెస్ అండ్ సర్చార్జెస్ కంటిన్యూ టు బి ఇంట్రడ్యూస్డ్. ఆ తర్వాత కూడా న్యూ సెసెస్ అండ్ సర్చార్జెస్ కంటిన్యూగా అవుతూనే ఉన్నాయి అండ్ దే ఆర్ రిమైన్డ్ అవుట్ సైడ్ ద జిఎస్టీ సిస్టమ్. వాటిని జిఎస్టీ సిస్టమ్గా బయట ఉంచుతూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ అనేటువంటిది ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2021 and 22. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2017-18. జిఎస్టీ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసారో ఆ బడ్జెట్ ఇయర్లోనే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఇంట్రడ్యూస్ చేసారు. నెక్స్ట్ ఆ తర్వాత 2000 వెరీ రీసెంట్గా అంటే బిఫోర్ 2 years బడ్జెట్ ముందు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ఇంట్రడ్యూస్ చేసారు. వాళ్ళు చేసినటువంటి ప్రామిస్ ఏంది,
వీఆర్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ ది సెసెస్ అండ్ సర్చార్జెస్, ఆల్ వుడ్ బి డిస్కార్డెడ్ అన్నారు, ఆల్ వుడ్ బి సబ్జ్యూమ్డ్ ఇన్ టు ది జిఎస్టీ సిస్టమ్ అన్నారు. కానీ న్యూ సెసెస్ అండ్ సర్చార్జెస్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అవునా, ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈ సెసెస్ అండ్ సర్చార్జెస్ ఏముంటుంది అంటే ఈ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది, కానీ నెట్ ప్రొసీడ్స్లో ఇవి ఉండలేదు, సెసెస్ అండ్ సర్చార్జెస్ ఉండవు, ఓన్లీ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ది. కానీ దాంట్లో ఎక్కువగా సెసెస్ అండ్ సర్చార్జెస్ ఉంటున్నాయి, అవి నెట్ ప్రొసీడ్స్లోకి వస్తలేవు, డివిజబుల్ పుల్కి వస్తలేవు, దాంట్లో షేర్ లేకుండా ఉంటుంది. ఇస్ ఫ్రమ్ 2009 to 10 నుంచి అప్ టు 2023-24 ఒక క్యుములేటివ్ టోటల్ ఆఫ్ 36.6 lakh crore was collected by the union government as cesses and surcharges. Such a huge amount, 36.6 lakh crore అది సెసెస్ అండ్ సర్చార్జెస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెసెస్ అండ్ సర్చార్జెస్ రూపంలో కలెక్ట్ చేసింది ఫ్రమ్ 2019 నుంచి 2023-24 వరకు. ఇంత మొత్తం సెసెస్ అండ్ సర్చార్జెస్లోకి పోవడం వల్ల ఇవి డివిజబుల్ పూల్కి రాక స్టేట్ గవర్నమెంట్స్కి దీంట్లో షేర్ లేకుండా అయిపోయింది. నెట్ ట్యాక్స్ ప్రొసీడ్స్లో ఉంటాయి, ఇవి గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలోనే ఉంటాయి, దాంట్లో ఈ సెసెస్ అండ్ సర్చార్జెస్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇల్లీగల్గా ఇది బ్యాక్ డోర్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంది. ఈవెన్ బడ్జెట్ ఎస్టిమేషన్ 2024-25 కూడా అడిషనల్ 5.5 lakh crore ఈజ్ ప్రొజెక్టెడ్ టు బి కలెక్టెడ్ యాజ్ సెసెస్ అండ్ సర్చార్జెస్. 5.5 lakh crore ఈ బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో ఇది సెసెస్ రూపంలో అది కలెక్ట్ చేయాలని చెప్పేసి కూడా చేయడం జరిగింది. దిస్ అమౌంట్ వాజ్ నాట్ షేర్డ్ విత్ ద స్టేట్స్ అండ్ వాజ్ సోలీ యూజ్డ్ బై ది యూనియన్ గవర్నమెంట్. ఈ అమౌంట్ 5.5 lakh crore, ఇప్పటిదాకా 36.6 lakh crore, వచ్చే బడ్జెట్లో 5.5 lakh crore అంటే హ్యూజ్ ట్యాక్స్ రెవెన్యూ, స్టేట్స్కి రావాల్సినటువంటి లెజిటమేట్ ట్యాక్స్ రెవెన్యూ ఇది వెళ్ళిపోతుంది, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఉంచుకుంటుంది. ఇది ఫిజికల్ ఫెడరలిజానికి మంచిది కాదని చెప్పేసి అంటున్నటువంటి విషయం. స్టేట్స్ దాని యొక్క ఫేర్ షేర్స్ అందుకనే డిమాండ్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, నో వీఆర్ ప్రొవైడింగ్ దీస్ సెసెస్ అండ్ సర్చార్జెస్ అమౌంట్ ఏదైతుందో వీఆర్ అలొకేటింగ్ దిస్ టు ది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అండ్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్కి మేము ఇస్తున్నాం. నాన్ ప్లాన్ గ్రాంట్స్, అదేవిధంగా క్యాపిటల్ ట్రాన్స్ఫర్స్ కూడా ఇస్తున్నాం స్టేట్స్కి అని చెప్తుంది. పర్టికులర్గా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే మనకు తెలుసు, మన్రేగా ఉంది, MGNREGS, ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. దీంట్లో 60-40 రేషియో ఉంటుంది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లో 60% సెంట్రల్ ఉంటే 40% స్టేట్స్కి ఉంటుంది. మేము దీనికి అలొకేట్ చేస్తున్నామంటే సెంట్రల్ 60% చేస్తే మేము కూడా 40% చేస్తున్నాం కదా అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ అంటున్నాయి. దానివల్ల మాకు యూజ్ ఏముంది, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కూడా వీఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ 40%. ఇంకా సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రలే దీనికి 100% కాంట్రిబ్యూట్ చేసినప్పుడు కూడా మీగర్ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. నెక్స్ట్ లార్జర్ అమౌంట్స్ని స్టేట్స్ ఈ స్కీమ్ని రన్ చేయడానికి, సెంట్రల్ సెక్టార్ స్కీము సెంట్రలే 100% కాంట్రిబ్యూట్ చేసిన ఇట్ ఈస్ ఆఫెన్ వెరీ మీగర్ అమౌంట్ని అవి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. మోర్ ఎవర్ లార్జ్ అమౌంట్ని ఇంకర్ చేయాల్సి వస్తుంది స్టేట్ గవర్నమెంట్ టు రన్ దీ స్కీమ్స్ మీనింగ్ఫుల్లీ. మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఓకే, కానీ మేము కూడా దాంట్లో బేర్ చేస్తున్నాం, మీరు దాంట్లో సెసెస్ అండ్ సర్చార్జెస్ ఎక్కువగా మేము దీనికి యూజ్ చేస్తున్నాం అని చెప్పాల్సిన అవసరం లేదు, మీరు దాన్ని డివిజబుల్ పూల్కి తీసుకురండి అని చెప్పేసి అంటుంది. ఎస్, అయితే ఇక్కడ స్టేట్స్ యొక్క కన్సర్న్ని ఇప్పుడు 16th ఫైనాన్షియల్ కమిషన్ దీన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే హిస్టారికల్ రాంగ్ డూయింగ్స్ ఉన్నాయో ఈ వర్టికల్ డెవల్యూషన్లో ఈ స్టేట్స్ని కంపెన్సేట్ చేస్తూ ఈ 16th ఫైనాన్స్ కమిషన్ వే ఫార్వర్డ్ చెప్తున్నాం మనం ఇక్కడ. వే ఫార్వర్డ్ ఏంటి అంటే ఇప్పుడున్న 16th ఫైనాన్షియల్ కమిషన్ ఏదైతే ఉందో ఈ హిస్టారికల్ రాంగ్ డూయింగ్స్ని ఇన్ వర్టికల్ డెవల్యూషన్లో, అంటే సెంట్రల్ నుంచి స్టేట్స్కి వచ్చేటువంటి ఏదైతే అలొకేషన్ ఉందో దాన్ని వర్టికల్ డెవల్యూషన్ అంటాం కదా. ఈ వర్టికల్ డెవల్యూషన్లో హిస్టారికల్గా రాంగ్ డూయింగ్ చేస్తుంది. ఫ్రమ్ 2009-10 మనం ఎంత రాంగ్ డూయింగ్గా మనం చూసినాం. ఆ రాంగ్ డూయింగ్ని కరెక్ట్ చేస్తూ స్టేట్స్కి ఏ విధంగానైనా కంపెన్సేట్ చేసేటట్టు రికమెండ్ చేయాల్సిందిగా 16th ఫైనాన్స్ కమిషన్కి సూచించడం జరుగుతుంది. నెక్స్ట్, అక్యురేట్ ఎస్టిమేట్స్ బడ్జెట్లో చూపిస్తలేరు. నెట్ ప్రొసీడ్స్ లేదా డివిజబుల్ పూల్ని బడ్జెట్లో అక్యురేట్గా చూపించాలి. అక్యురేట్గా చూపిస్తేనే సో దట్ స్టేట్స్ కెన్ డిమాండ్ దేర్ ఫేర్ షేర్. అక్యురేట్గా చూపించట్లేరు. సెంట్రల్ గవర్నమెంట్ నెట్ ప్రొసీడ్స్ ఏవైతుందో, డివిజబుల్ పేల్ అవుతుందో దాన్ని అక్యురేట్గా చూపించే విధంగా కూడా ది 16th ఫైనాన్స్ కమిషన్ హ్యాస్ టు టేక్ కేర్. నెక్స్ట్, ఏదైతే షార్ట్ ఫాల్స్ ఉంటాయో డెవల్యూషన్లో ఏదైనా స్టేట్ గవర్నమెంట్కి రావాల్సిన షేర్ దక్కకపోతే లంసమ్ గ్రాంట్గా ఆ స్టేట్స్కి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి కూడా ఈ 16th ఫైనాన్స్ కమిషన్ తన రికమెండేషన్లో పెట్టాల్సిందిగా ఈ ఎక్స్పర్ట్స్ చూపిస్తున్నారు. నెక్స్ట్, ఈ సెసెస్ అండ్ సర్చార్జెస్ ఏవైతుందో లెజిస్లేటివ్ లిమిట్స్ పెట్టాలి వాటి మీద. ఏదైనా ఒక లెజిస్లేషన్ తీసుకొచ్చి ఈ సెస్ అండ్ సర్చార్జ్ మీద ఇంత లిమిట్ ఉండాలి. నెక్స్ట్, ఎన్షూరింగ్ దేర్ ఆటోమేటిక్ ఎక్స్పైరీ.
ఈ సెస్ అనేది సర్చార్జ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 2017-18లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ పెట్టారు. దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉండాలి. ఆ ఎక్స్పైరీ డేట్ లేకుండా కంటిన్యూగా ఉండొద్దు. ఆ సెస్ అండ్ సర్చార్జెస్ మీద ఎక్స్పైరీ డేట్ ఉండాలి. ఎప్పుడైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ పర్టికులర్ పీరియడ్లో అది ఎక్స్పైర్ అవుతాయని చెప్పేసి. నెక్స్ట్ దీన్ని రీఇంట్రడక్షన్ చేసేటట్టు కూడా డిఫరెంట్ నేమ్స్ తోటి మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయకుండా కూడా దాన్ని ప్రివెంట్ చేయాలి. ఇవి చేయాల్సినటువంటి అవసరం ఉంది 16th ఫైనాన్స్ కమిషన్ అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ 16th ఫైనాన్స్ కమిషన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ ఈ ఎక్స్పర్ట్స్ 16th ఫైనాన్స్ కమిషన్కి సూచిస్తున్నారు. ఇది మనకు సంబంధించినటువంటి ఈ ఆర్టికల్. ప్రిలిమ్స్లో అంతగా మనకి ఇప్పుడు ఫ్యాక్ట్స్ ఏమీ అవసరం లేకపోయినా మెయిన్స్లో మాత్రం ఇది ఖచ్చితంగా వాట్ ఆర్ ద ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అనేటువంటిది మనం చూసుకోవాలి. ఒకటి వాట్ ఆర్ ది కన్సర్న్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ వాట్ ఈస్ ద క్రైటీరియా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఆ క్రైటీరియా కూడా పాపులేషన్ అండ్ ఇన్కమ్ డిస్టెన్స్ అనేటువంటి విషయంలో స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్, ఎందుకంటే పర్ఫార్మెన్స్ బెటర్గా ఉన్నందుకు దే ఆర్ బీయింగ్ పనిష్డ్. నెక్స్ట్ డివిజబుల్ పూల్ నుంచి డివిజబుల్ పూల్లో కనిపించకుండా సెస్ అండ్ సర్చార్జెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తుంది. జిఎస్టీ ఇంట్రడక్ట్ చేసినప్పుడు సెస్ అండ్ సర్చార్జ్ మేము ఇంకా ఇంట్రడ్యూస్ అన్ని సబ్జ్యూమ్ చేస్తామని చెప్పి ఆయన కంటిన్యూస్గా సెస్ అండ్ సర్చార్జెస్ని ఇంక్రీజ్ చేస్తున్నారు. ద హ్యూజ్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి దీని గురించి క్వశ్చన్ చేసినప్పుడు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ మీకు ఖర్చు పెడుతున్నాం అంటారు. స్టేట్స్ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా వాటిలో ఉంటుందని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. కాబట్టి రాంగ్ డూయింగ్స్ని కరెక్ట్ చేసేవాల్సిందిగా ఈ వాట్ ఎవర్ ఇదేదైతే ఉందో ఈ 16th ఫినాన్స్ కమిషన్ని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఇది వాట్ ఆర్ ద ఇష్యూస్ ఇన్ ది డెవల్యూషన్ ఆఫ్ వర్టికల్ అండ్ హారిజంటల్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అనే విషయంలో ఇది ఫిజికల్ ఫెడరలిజం సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్. దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ని యూజ్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా మెయిన్స్ ఆన్సర్ రాస్తే మీకు ద గుడ్ మార్క్స్ని మీరు ఫెచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.